ఈనాటి ముఖ్య అతిథి విజయవాడ ఉత్సవ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాబంధు, తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆత్మీయులు పెద్దలు శ్రీ వర్ల రామయ్య గారికి, ఆహుతులైన పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం చెప్తా ఉన్నాను. ఇది ఒక నవచరిత్రకు నాంది చుట్టారు మన పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు. దానికి శ్రేయస్ మీడియా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, మురళీ ఫార్చ్యూన్ మురళీ గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడి గవర్నమెంట్ని సహకారం మాత్రమే అడుగుతూ ఫండ్స్ అన్నీ కూడా సపరేట్గా తీసుకుని గవర్నమెంట్ మీద ఆర్థిక భారం పడకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సహకారం తీసుకుంటూ లోకేష్ బాబు గారితో అక్కడ పొన్నమి ఘాట్లో మన మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారుతో ఈ రోజున కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే కళలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో విలసిల్లుతాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దార్యోక్తి. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో ఇదే వేదిక మీద ఇదే ఆడిటోరియం ఈ రూపాన్ని సంతరించుకుంది. దీన్ని అప్పటి నా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతో దీన్ని ఓపెన్ చేశారు. ఆ రోజున వచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్నాక్స్ పెట్టి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ టీ లాంటిది ఏర్పాటు చేసి ఒక పండగ వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి చరిత్ర, ఆ కార్యక్రమాలన్నిటి కూడా పర్యవేక్షించే అదృష్టం నాకు కలగటం నా పూర్వజన్మ సుకృతం. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఒక పీడకల పోయిన తర్వాత కళా వైభవానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మళ్ళీ శ్రీకారం చుట్టడం జరిగింది. ఆనాడు కృష్ణదేవరాయలను ఎలా తలుచుకుంటున్నామో ఈనాడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర గుర్తుపెట్టుకుని తలుచుకోవాల్సినటువంటి అవసరం, చరిత్ర సృష్టించినటువంటి మనిషిని అది గ్రంథాల్లో రాయబడి ఉంటుంది, అనేకమైనటువంటి పద్య రూపంలో గద్య రూపంలో ఆయనకి ఉందని చెప్పేసి నేను సవినయంగా తెలియపరుచుకుంటూ ఈ 11 రోజుల పాటు అనేకమైన కార్యక్రమాలకి రూపకల్పన చేసే బాధ్యతను ఇక్కడ మన ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, ఘంటసాల ఆడిటోరియంలో 2 చోట్ల కూడా ఈ కార్యక్రమాల రూపకల్పన చేసే బాధ్యతని మన కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ పుడపాటి తేజస్వి గారికి, అలాగే నాటక అకాడమీ చైర్మన్గా నన్ను మాకు అవకాశం ఇచ్చి మాకు ఈ అదృష్టాన్ని కలగజేసినటువంటి మరి విజయవాడ ఉత్సవం కమిటీ సభ్యులు పెద్దలందరికీ, ముఖ్యంగా కేశినేని శివనాథ్ గారికి, పట్టాభి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రామయ్య గారిని మాకు ముఖ్య సలహాదారుగా కూడా ఇచ్చి మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన లేనిది ఏం జరగదు ఇక్కడ. ఎందుకంటున్నారంటే అంతటి కళా హృదయం, కళా ప్రేమ ఆయన వస్తేనే చాలు మాకు అనేటువంటి ఒక ధైర్యం. మేము నాటకాలు వేస్తాను, నేను నాటకం బ్రహ్మాండంగా ఆడతాను, కానీ ఇది బాగుంది అని చెప్పేటువంటి ఒక పర్సనాలిటీస్ కూడా కావాలి మాకు. సో అనేకమైన కార్యక్రమాలు రూపకల్పన చేశాం మీ అందరి కోసం. విశేషంగా ప్రేక్షక దేవుళ్ళు రావాలి, మా మీడియా మిత్రులందరూ కూడా ఇంతటి సహకారం లైవ్ ఇస్తున్నటువంటి మీ ఛానల్స్ అన్నిటి కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రేక్షక దేవుళ్ళు విశేష సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాలు, విజయవాడ ఉత్సవం ఇది మనది, మన కోసం జరుగుతున్న ఉత్సవం. మన పిల్లల యొక్క భవిష్యత్తులో మన పిల్లలు ఇవన్నీ కూడా చూసి ఆనందించాలి. ఏ ఏ కళారూపాలు మనకి సంపదగా ఉన్నాయి, ఎటువంటి కళారూపాలు ఉన్నాయి మనకి, ఇవన్నీ మనం టీవీ మోజులో పడి మర్చిపోతున్నాం. ఆ దరిద్రపు జబర్దస్తులు, అవేమిటేమిటో పిచ్చి పిచ్చి ప్రోగ్రాములన్నీ చూస్తూ మనం మర్చిపోతా ఉన్నాం.
మన సంప్రదాయ కళలను మనం మర్చిపోతా ఉన్నాం. ఈ రోజున కత్తిసాము, కర్రసాము, డప్పులు ఇటువంటి ఎన్నెన్నో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరూ కూడా దీన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ముఖ్య అతిథి గారిని తమ ప్రసంగంలో ఆశీస్సులు తెలపవలసిందిగా కోరుతా ఉన్నాను.